హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్నేహ. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. టుడే రెసిపీ పచ్చిమిర్చి సోలాలు. సింపుల్గా అలాగే క్విక్గా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా అయితే కందికాయలని తీసుకోండి. ఇలా 1/2 kg వరకు కందికాయలని అయితే తీసుకొని ఇలా గింజలను అయితే ఒలుచుకోవాలి. నేను చెప్పే విధానంలో ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. పదే పదే ఇదే రెసిపీని ప్రిపేర్ చేసుకోవాలి అనేలా అయితే ఉంటుందండి ఈ రెసిపీ. ఒక్కసారి ట్రై చేసి కమెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో కర్రీ అనేది కూడా కమెంట్ చేయండి. చూడండి, ఇలా గింజలను అయితే ఒలుచుకున్నాను. ఇప్పుడు వీటిని అయితే ఉడికించుకుందాము. ఇలా ఉడికించుకుంటే మన కర్రీ అనేది కాస్త ఫాస్ట్గా అవుతుంది. చూడండి, ఇలా ఒక 80% పాటు ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్లోకి పచ్చిమిర్చిని వేసుకోండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. కొత్తిమీర ఉంటే వేసుకోండి, లేదా స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇలా గరుకుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కడాయిని అయితే పెట్టుకోండి. అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేయండి. ఆయిల్ వేడైన తర్వాత మీడియం సైజు ఆనియన్ని వేసుకొని ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టుకొని పెట్టుకున్న ఈ పేస్ట్ని అయితే వేసేసుకుందామండి, పచ్చిమిర్చి పేస్ట్. ఆల్రెడీ ఇందులో వెల్లుల్లి కూడా వేసాం కాబట్టి వేయాల్సిన అవసరం అయితే లేదు. కాస్త పచ్చివాసన పోయే వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి. అలాగే రుచికి సరిపోయే సాల్ట్ని వేసుకోండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుంటున్నాను, మీరు చూసి వేసుకోండి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు అయిన తర్వాత చూడండి, ఈ పచ్చిమిర్చి పేస్ట్ బాగా ఫ్రై అయింది. ముందుగా ఉడికించి పెట్టుకున్న కందికాయ గింజలను అయితే ఇలా వేసేసుకోవాలి. వేసేసుకొని ఇలా బాగా కలుపుకోండి. ఒక 10 నిమిషాల్లో ఈ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చూడండి, ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మీడియం సైజు టమాటోని సన్నగా కట్ చేసుకొని ఇప్పుడైతే వేసేసుకుందాము. ఇలా టమాటో వేసేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఈ టమాటో అందులోనే ఈ ఆవిరికి మగ్గిపోతుంది. చూడండి, ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఇలా మొత్తం అయితే కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ని అయితే వేసుకుందాము. ఇలా వాటర్ని వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నా స్టైల్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఆయిల్ అనేది ఎలా పైకి వచ్చిందో. ఇలా మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని మరొక 10 నిమిషాల పాటు స్టవ్ సిమ్లోకి పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ వాటర్ అన్నీ ఇంకెంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకొని వేడివేడి రైస్లోకి ఈ పచ్చిమిర్చి సోలాల్ని సర్వ్ చేసుకొని తింటే అంతే అండి, కాంబినేషన్ అయితే సూపర్. మరి ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.